వెల్కమ్ బ్యాక్. నిర్మలా సీతారామన్ పద్దు చూస్తూ ఉన్నాం. అడ్రస్ చేయాల్సినటువంటి అన్ని అడ్రస్ చేశారా? బడ్జెట్ ప్రసంగం ఏ విధంగా ఉంది, బడ్జెట్లోని అంశాలు ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. ప్రధానంగా 12 లక్షల వరకు పన్ను రాయితీ ఇవ్వడం జరుగుతోందని చెప్పి ప్రకటన చేశారు. అయితే దీనికి సంబంధించి షరతులు వర్తిస్తాయనే ఒక మనకి క్లాజ్ కనబడుతుంది. దానికి సంబంధించిన యాక్ట్ పూర్తి స్థాయిలో రావడానికి మరొక 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఉండే అవకాశం కనపడుతుంది. అంటే పేమెంట్, వే ఆఫ్ పేమెంట్, అలాగే స్లాబ్స్కి సంబంధించి దాంట్లో కూడా డీటెయిల్స్ చూడాలి. అలాగే బడ్జెట్ కాపీ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత టెక్నికల్ పాయింట్స్ చూస్తే కానీ దీంట్లో మతలబ్ ఏంటనేది అర్థం కాదు. నిజంగా తీసుకొచ్చినటువంటి చేసినటువంటి ప్రకటన నిజంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉందా లేదా అనేది కూడా తెలిసే అవకాశం కనపడుతోంది. రైట్, ఇక ఇతర అంశాలు, మొదటిది వ్యవసాయం అనేది మొదటి ఇంజిన్గా, అలాగే ఎంఎస్ఎంఈలు రెండో ఇంజిన్గా ఆవిడ చెబుతూ ఉన్నారు. అలాగే ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ అంటూ ఈ బడ్జెట్కు నామకరణం చేశారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటూ గురజాడ వాక్యాలను స్ఫురిస్తూ ఈ ఆవిడ బడ్జెట్ను ప్రారంభించినటువంటి పరిస్థితి నిజంగా అది రిజంబుల్ అయిందా, లేదంటే ఎన్నికలను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంగా మారిందా అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. రైట్, మనతో పాటు రావు గారు ఉన్నారు. రావు గారు, మీరు అబ్జర్వ్ చేసినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఇందాక మీరు మాట్లాడుతూ బడ్జెట్ కుదించబడింది, అన్ని అంశాల మీద మనకు కనబడడం లేదు అని చెప్తున్నారు. ఏ అంశాలు మిస్ అయ్యాయి, ఏ అంశాలు వీళ్ళు పర్పస్ఫుల్గా హైలైట్ చేసినటువంటివి? ఇక్కడ మనకు విద్య పైన ఎంత వ్యయం చేస్తున్నారనేది మనకు ఇంకా స్పష్టత లేదు. అది తక్కువగానే చేసి ఉంటారు. అది రాను రాను కుంచుకొని పోతుంది. ఎప్పుడో కొఠారి కమిషన్ చెప్పిన జీడిపిలో ఇంత మొత్తంలో ఉండాలనేటువంటిది వచ్చినట్టుగా మనకు అనిపించడం లేదు. అట్లాగే వైద్య వ్యవస్థను పటిష్టం చేయడానికి గాను హెల్త్ సెక్టర్ పైన వాళ్ళు చేసినటువంటి పెట్టుబడులు ఎంత అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపించడం లేదు. అక్కడ ఎక్కువగా చేసిందని మనం చెప్పడానికి వీల్లేదు. తర్వాత ఇప్పుడున్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మన గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసు, పోస్టల్ బ్యాంక్స్ వగైరా మాట్లాడుతున్నారు. అది మంచిది, ఆహ్వానించదగ్గదే. కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలను పటిష్టం చేయడానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు వాటిని పటిష్టం చేసి అవి ఒక లక్ష్యంతో ఏర్పాటైనాయి. నేషనలైజేషన్, బ్యాంక్ నేషనలైజేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడం, దాని తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రావడం. ఇదేంటంటే సన్నకారు రైతులు, చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, మన దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు లేని చోట పరపతి అందించడం. ఇప్పుడు మనం అంటున్నటువంటి బ్యాంకింగ్ సౌకర్యాలు ఇట్లాంటివి కాదు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్.